నాగర్ కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి 7 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన మోసం వెలుగు చూసింది. నెల రోజుల్లో లక్షకు 25% వడ్డీ ఇస్తామని చెప్పి 4 వ్యక్తులు 7 కోట్ల మందిని పురిడి కొట్టించారు. కాఫీ తోటలో పెట్టుబడులంటూ 50 మంది బాధితులకు నిందితులు స్పెషల్ క్లాసులు చెప్పించారు. మోసపోయామని తెలిసిన బాధితులు నాగర్ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రోహన్, ఆదిల్, రాము అదేవిధంగా అలీని అదుపులోకి తీసుకున్నారు. గత మే నెలలో నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కొండ్రాల మైసయ్య అని గుడిపల్లి గ్రామానికి చెందిన అతను ఆయన మరియు ఆయనతో పాటు కొంతమంది 40 నుంచి 50 మంది వ్యక్తులు ఒక గ్రోల్యాండ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి 6 నుంచి 7 కోట్ల వరకు మోసపోయామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని అధిక వడ్డీ ఇస్తామని చెప్పి కొద్దిగా ఆశ చూపించి మోసం చేశారనే దాని మీద నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా తెలుసుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం అండమాన్కు చెందిన కొంతమంది 4 వ్యక్తులను అయితే ప్రాథమికంగా మేము సపరేట్ ఒక టీము ఎస్పీ గారి పర్మిషన్ తోటి టీం పంపించి వాళ్ళను పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నిన్న నాగర్ కర్నూలు కోర్టులో కూడా వారిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారి పేర్లు ఆర్ రోహన్, ఈయన సౌత్ అండమాన్ నికోబార్ ఐలాండ్ సంబంధించిన వ్యక్తి. అట్లనే టీ ఆదిల్ అలీ, ఇంకొకతను రామ్, ఇంకొకతను టీ అలీ. ఈ 4 కూడా వీళ్ళు కంప్లైంట్ కూడా వాళ్ళు ఫిర్యాదులో వీళ్ళు మెయిన్ వీళ్ళు